ఈ మధ్య సెన్సార్ బోర్డు వ్యవహారం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. కొన్ని బోల్డ్ సన్నివేశాల్ని, బూతుల్ని అలానే యథేచ్ఛగా వదిలేస్తున్నారు. వెండి తెరపై హింస మితిమీరిపోవడానికి సెన్సార్ కూడా ఓ రకంగా కారణమవుతుంది. అయితే అదే సమయంలో కొన్ని చిన్న చిన్న విషయాల్ని భూతద్దాలు పెట్టుకొని మరీ చూస్తున్నారు. దాంతో దర్శకులు, రచయితలు గందరగోళానికి గురవుతున్నారు. ఏ విషయంలో సెన్సార్ బోర్డు అభ్యంతరాలు చెబుతుంది, దేన్ని అసలు సీరియస్ గా తీసుకుంటుంది అనే విషయంలో కన్ఫ్యూజన్ కి గురవుతున్నారు. కన్నప్ప సినిమాలో ఓ రొమాంటిక్ సాంగ్ విషయంలో సెన్సార్ బోర్డ్ అభ్యంతరం తెలిపిందని, కన్నప్ప ఎంత భక్తుడైనా తనకు ఓ భార్య ఉంటుంది కదా అని సెన్సార్ బోర్డుని ఒప్పించడంలో చాలా ఇబ్బంది పడ్డానని హీరో మంచు విష్ణు ఈ మధ్య తన అనుభవాల్ని పంచుకున్న విషయం గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు సెన్సార్ బోర్డ్ మరో సినిమాపై తన ప్రభావాన్ని చూపించింది. ఓ సినిమాకు ఏకంగా 96 కట్స్ విధించింది. ఈ విషయం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. సెన్సార్ బోర్డ్ కత్తెరకు బలైన ఆ సినిమానే జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ. అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో పోషించిన ఈ చిత్రం చాలా కాలంగా సెన్సార్ దగ్గర ఆగిపోయింది. ఈ సినిమా చూసిన సెన్సార్ బోర్డ్ ఏకంగా 96 కట్స్ సూచించింది. 96 కట్స్ ఇస్తే ఇక తమ సినిమా ఏం మిగులుతుందని దర్శకుడు అడ్డు చెప్పాడు. దాంతో సెన్సార్ బోర్డుతో చిత్ర బృందం న్యాయ పోరాటానికి దిగింది. కేరళ హైకోర్టు వరకు ఈ వివాదం వెళ్ళింది. చివరికి చిత్ర బృందమే విజయం సాధించింది. సెన్సార్ బోర్డు వెనక్కి తగ్గి తన 96 కట్స్ ప్రతిపాదన వెనక్కి తీసుకుంది. కేవలం 2 కట్స్ తో సరిపెట్టుకుంది. ఈ సినిమాలో జానకి అనే అమ్మాయి లైంగిక దాడికి గురయ్యే సన్నివేశం ఉంది. జానకి అంటే సీతాదేవికి ఉన్న మరో పేరు. ఈ పేరు వల్ల హిందువుల మనోభావాలు దెబ్బతినే అవకాశం ఉందని సెన్సార్ బోర్డు భావించింది. అందుకే ఆ పేరు పలికేటప్పుడు మ్యూట్ ఇవ్వాలని సూచించింది. పైగా సినిమా పేరుని జానకి వి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళగా మార్చాలని ప్రతిపాదించింది. దాంతో ఈ వివాదం మొదలైంది. సెన్సార్ బోర్డు క్లియరెన్స్ ఇవ్వకపోవడంతో చిత్ర బృందం కోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చింది. చివరికి కోర్టులో పరిష్కారం దొరకడంతో ఈ సినిమా విడుదలకు అడ్డు తొలగినట్టయింది.